విశాఖ జిల్లా బాపిరాజు కొత్తపల్లి పంచాయతీ ఎన్నికల్లో మరోసారి పెట్లవారి కుటుంబమే ఆధిపత్యం నిలుపుకుంది. దాదాపు 55 ఏళ్లుగా ఆ కుటుంబానికి చెందిన వారే పంచాయతీ అధ్యక్షులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. ప్రముఖ సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ స్వగ్రామైన బీకేపల్లి సర్పంచ్గా ఆయన తల్లి సత్యవతి ఈసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విశాఖ జిల్లా బాపిరాజు కొత్తపల్లి పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల పర్వం ఈసారి కూడా కొనసాగింది. ఈ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి పెట్లవారి కుటుంబ సభ్యులే ఎన్నికవడం ఆనవాయితీగా వస్తోంది. 55 ఏళ్ల క్రితం సర్పంచ్గా ఎన్నికైన పెట్ల బెన్నయ్య నాయుడు 30 ఏళ్లు ఏకగ్రీవంగా కొనసాగారు. ఆ తర్వాత గ్రామంలో 2 వర్గాలు ఏర్పడ్డాయి. అవి కూడా పెట్లవారివే కావడం విశేషం. లో బెన్నయ్య నాయుడు బంధువు పెట్ల బైరాగి నాయుడు, 1995లో పెట్ల ఉమాశంకర్ గణేష్ సర్పంచ్ గా గెలిచారు. ఈయన స్వయాన సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ కు తమ్ముడు. ఆ తర్వాత 2001 నుంచి 6 వరకు వీరి వ్యతిరేక వర్గానికి చెందిన పెట్ల రాంబాబు సర్పంచ్ గా ఉన్నారు. 2006లో గణేష్ సతీమణి కళావతి ఎంపీటీసీ సభ్యురాలుగా విజయం సాధించారు. 2006లో ఎస్సీలకు రిజర్వ్ అయింది. ఆ సమయంలో పూరి జగన్నాథ్ తండ్రి సింహాచలం నాయుడు ఉప సర్పంచ్ గా ఉన్నారు. ఈసారి ఈ గ్రామం మహిళలకు రిజర్వ్ కావడంతో పూరి జగన్నాథ్ తల్లి పెట్ల సత్యవతి సర్పంచ్ గా నిలిచారు. ప్రత్యర్థి వర్గం నుంచి బరిలో నిలిచిన అనంతలక్ష్మి నామినేషన్ ఉపసంహరించుకోవడంతో సత్యవతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఈ మహిళా రిజర్వేషన్ కావడంతో మరి గ్రామస్తులందరూ కూడా మా అమ్మని ఉండాలని చెప్పి మరి అందరూ కోరడంతో మరి వారిని నిలబడడం జరిగింది. మరి గ్రామస్తులందరూ ఏకమై అది కూడా ఏకగ్రీవంగా చేయడం జరిగింది. మా తాతయ్యల దగ్గర నుంచి పదవుల్లోనే ఉన్నామండి. పదవులన్నీ మేము బాగా చేశారు. ఊరిని కూడా ఇంప్రూవ్ చేశారండి. గ్రామస్తులందరూ బాగానే ఉంటారండి, అభిమానంగానే ఉంటారు మా మీద. ఇప్పుడు అందరూ అభిమానంగా ఉండే మరి నన్ను ఎన్నుకున్నారు. అందరూ మంచి పనులు చేద్దామని ఉందండి, చేస్తాం కూడాను. పూరి జగన్నాథ్ తండ్రి సింహాచలం నాయుడు ఈ గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేశారు. ఆయన పదవీ విరమణ తర్వాత ఈ కుటుంబం రాజకీయాల్లో అడుగుపెట్టింది. ఆ కుటుంబం గ్రామాన్ని అభివృద్ధి చేయడం వల్లే మరోసారి ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు స్థానికులు చెప్తున్నారు. ఊళ్ళో ఏ మంచి పని చేయాలి ఇల్లు చేయాలండి, ఎప్పుడు చేసేవాడు వాళ్ళు లేరండి. ఇప్పుడు కూడా మా ఊళ్ళో కూడా పెట్టాలని చెప్పి అందరూ కోరుకుంటూ పెట్టారు, కానీ అయితే ఆ ఉద్దేశం కూడా లేదండి. నాకెందుకు వయసులో వద్ద వద్దంటే అలాగే కాదు ఉండాలని చేసి మా అందరం కోరి పెట్టించినామండి. బిల్డింగ్ ఏకగ్రీవం అయిపోయిందండి. ఈ సంవత్సరం లేడీ రిజర్వేషన్ రావడం వల్ల పూరి జగన్నాథ్ గారు తల్లిగారిని ఏకగ్రీవంగా ప్రజలందరూ ఎన్నుకోవడం జరిగింది. అలాగే ఈ గ్రామానికి ఈ కుటుంబం వారు చాలా మంచి పనులు చేశారు. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళే సర్పంచ్ గా కొనసాగుతారని మేము అందరం ఆశిస్తున్నాం. గత 55 ఏళ్లలో ఓ 5 ఏళ్లు మినహా ఈ 2 కుటుంబాల వారే సర్పంచులుగా ఉంటున్నారు. 2 కుటుంబాల మధ్య అంత సఖ్యత లేకపోయినా సర్పంచ్ పదవి మాత్రం వీరిని దాటిపోలేదు.